గత ప్రభుత్వం సైబర్ నెట్ ని నిర్వీర్యం చేసిందని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు దివాలా తీసే పరిస్థితిలో ఈ సంస్థ ఉందన్నారు. ప్రస్తుతం 1262 కోట్ల రూపాయల అప్పు ఈ సంస్థపై ఉందని, దానికి కారణం మాజీ సీఎం జగన్ అని ఫైబర్ నెట్ చైర్మన్ ఆరోపించారు. 5 ఏళ్లలో జరిగిన అవినీతిపై విజిలెన్స్ విచారణ జరుగుతుందని, విచారణ మొత్తం పూర్తి అయ్యాక వైసీపీ అవినీతిని బయటపెడతామని జీవీ రెడ్డి తెలిపారు. కనెక్షన్స్ ఒక 3 సంవత్సరాల్లో అంటే 2016 కూడాలో వర్క్ స్టార్ట్ అయింది. చెప్పాలంటే 2 సంవత్సరాలు, గట్టిగా చెప్పాలంటే 2 సంవత్సరాలు కూడా లేదు. 2 సంవత్సరాల మాకు 10 లక్షల కనెక్షన్స్ వస్తే వీళ్ళు 5 సంవత్సరాల్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ రెడీ, మొత్తం రెడీ చేసి పెడితే 5 సంవత్సరాల కనెక్షన్స్ ఎన్ని పెరగాలి? 30-40 లక్షలకు పెరగాల్సింది పోయి 10 లక్షల కనెక్షన్స్ కాస్త కూడా 5 లక్షలు పడిపోయింది. ఇది ఒకటి. రెండోది ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజు ఈ సంస్థ ఇన్ ద వర్జ్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ, అంటే దివాలా అంచులో ఉంది ఈ రోజు ఈ సంస్థ పరిస్థితి. అంటే ఇది వెరీ అన్ఫార్చునేట్. ఈ సంస్థ చైర్మన్ గా నేను ఆ మాట చెప్పడానికి కూడా బాధ ఉంది, కానీ తప్పదు. ఎందుకంటే ఈ రోజు ఉన్న పరిస్థితి తెలియాలి కాబట్టి చెప్పాల్సి వస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే ఈ రోజు ఈ సంస్థ ఏంటంటే దివాలా అంచులో ఉంది. 2019కి బ్రహ్మాండంగా ప్రోగ్రెసివ్ లోకి రావాల్సినటువంటి సంస్థ, ఆ రోజున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఎస్టాబ్లిష్ చేసిన సిస్టమ్స్ కావచ్చు, మిగతా అన్ని చూస్తే పెరగాల్సిన సంస్థ ఈ రోజు దివాలా అంచులోకి వచ్చింది. ఇది ఒక అంశం. రెండోది వచ్చేసరికి అత్యంత బాధాకరమైనది, ఒక గవర్నమెంట్ కార్పొరేషన్ ఎంతో చక్కగా నడవాల్సింది, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కానీ ప్రాపర్ సిస్టమ్స్ కానీ ఆ రోజు ఎస్టాబ్లిష్ చేసి పెడితే ఈ రోజు చూస్తే ఒక్క ప్రాపర్ SOP స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ లేదు, ఒక్క సిస్టమ్ సరిగా లేదు. అత్యంత దారుణంగా మరి ఆనాడున్న MD గారు, ఆ చైర్మన్ గారు మరి ఏం చేశారో నాకు అర్థం కాదు. విచ్చలవిడిగా అవినీతి అయితే జరిగింది. అది దాని గురించి టూ అర్లీ ఇప్పుడే నేను మాట్లాడలేను, ఎందుకంటే విజిలెన్స్ ఎన్క్వైరీ జరుగుతుంది. సో వాళ్ళు విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కంప్లీట్గా మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెడతాను, మొత్తం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజున్న పరిస్థితి చూస్తే మాత్రం అది విచ్చలవిడిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు రన్ చేయడం జరిగింది.